సార్ నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ వాలంటరీ వ్యవస్థ చేస్తున్న క్రైమ్ ఏదైతే డేటా కలెక్ట్ చేస్తున్నారో గతంలో చంద్రబాబు చేస్తే ఇది పెద్ద క్రైమ్ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా ఈ డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఈ కలెక్ట్ చేయడం వల్లే మహిళలపై దాడులు ఎక్కువ జరుగుతున్నాయని చెప్తే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేను లెటర్ రిలీజ్ చేసింది. ఎంతమందిపై దాడులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ దాడులు అరికట్టకపోగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రశ్నించేటోళ్ళపైన దాడులు పర్సనల్గా వాళ్ళ మీద కేసులు పెట్టించడం, కోర్టులో వాలంటీర్ల ద్వారా కేసులు పెట్టించడం, ఈ కేసులు పెట్టి భయపెట్టడం తప్ప పర్సనల్గా దాడి చేయడమే తప్ప ఈ మహిళలు అందరూ అదృశ్యం అవుతున్నారు అంటారు కదా. దీనిపైన ఏం చర్యలు తీసుకుంటుందా? ఈ మహిళా కమిషన్ ఉంది, హోంమంత్రి మహిళ ఉంది, రాష్ట్ర మంత్రులు మహిళలు ఉన్నారు. ఏమైనా మహిళలపైన భద్రతకు ఏమైనా చూస్తున్నారంటారా? ఏం చెప్తారు సార్? భారత రాజ్యాంగం ప్రకారం ఆలోచిస్తే ఇప్పుడున్నది ఒక ముఖ్యమంత్రి గారు కాకుండా ఒక వ్యక్తి, ఆ వ్యక్తి తాలూకు ఒక ప్రైవేటు సైన్యం, ఈ రెండే కనిపిస్తున్నాయండి. అంతేగాని ఇది ఒక ప్రభుత్వం, ఈ ప్రభుత్వంకి రాజ్యాంగం ఒకటి ఉన్నది, రాజ్యాంగం ప్రకారం కొన్ని చట్టాలు ఉంటాయి, ఆ చట్టాలని అమలు జరపాలనేటువంటిది లేదు. దీనికి మంచి ఉదాహరణ నేను చెప్పేది ఏంటంటే, దిశ అనేటువంటి చట్టం వచ్చినప్పుడే చెప్పాం. దిశ అనేటువంటిది చట్టం చేయడానికి ఆంధ్రప్రదేశ్కి అవ్వదు. ఎందువల్లంటే ఒక రాష్ట్రానికి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద వాళ్ళకి కొన్ని అధికారాలు మాత్రమే లిమిటెడ్గా ఉంటాయి. దానిని చట్టం చేస్తామని చెప్పి బయట పబ్లిసిటీ చేశారు. అంటే ఏంటి, ప్రజలని మభ్యపెట్టడానికి కనీసం వెనుకాడట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఒక బిల్లు మాత్రమే తయారు చేసి ఇక్కడ అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో బిల్లుని పార్లమెంట్కి పంపించగలరు తప్ప చట్టం చేసే అధికారం ఇక్కడ లేదు. ఎందువల్లంటే అందులో అమెండ్మెంట్ చేయాల్సినవి రాష్ట్ర పరిధిలోనే ఉన్న సెక్షన్స్ కాదవి, ఐపీసీ, సిఆర్పిసి. ఈ రెండింటిని అమెండ్మెంట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. దానికి లా కమిషన్ తాలూకా రికమెండేషన్ ఉండాలి, సుప్రీంకోర్టు తాలూకా రూలింగ్ ఉండాలి, చాలా వ్యవహారాలు ఉంటాయి. అవన్నీ మానేసి కేవలం ఏదో మనం ఇక్కడ 4 ముక్కలు రాస్తే ఇది చట్టం అయిపోయి వస్తుంది అంటే రెండే విషయాలు. అయితే ప్రజలు మభ్య పెడుతున్నారు, లేకపోతే మీకు బుర్ర తక్కువ. మీకు తెలియకపోతే నలుగురిని అడిగి తెలుసుకొని, జ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, చట్టం గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అధికారులే ఉండక్కర్లేదు, దాని గురించి తెలిసిన వాళ్ళు, దానిలోని శాస్త్రజ్ఞులు ఉంటారు. వాళ్ళని కూర్చొని శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి, ఇప్పుడు మంచి ఆలోచనే మేము ఇలా చేస్తామనంటే ఆలోచనకి తగ్గట్టుగా వాళ్ళు సలహా ఇస్తారు, దాన్ని రూపొందించాలి. అంతేగాని అన్ని మాకే తెలుసు అని చెప్పి ఇలాగా ఏదో మాకు ఈరోజు వైకుంఠపాలి ఆట ఆడినట్టు ఆడేస్తాం, తయారు చేస్తాం చట్టాలంటే. అలాగే దిశ అనేటువంటిది కాకపోయినప్పటికీ ఇంకా ప్రజల్ని మభ్య పెడుతున్నారు పోలీస్ స్టేషన్లు పెట్టి. అలాగే వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది చట్ట పరిధిలో లేనిది, రాజ్యాంగం పరిధిలోని లేనిది, అది పూర్తి స్థాయి అతిక్రమణ, వైలేషన్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కంటెంప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి పదాన్ని దానికి ఉపయోగిస్తారు. అంటే ఏంటి, రాజ్యాంగాన్ని కూడా ధిక్కరించడం అనమాట. రాజ్యాంగ ధిక్కరణ. ఎందువల్లంటే రెవెన్యూ కోసం రెవెన్యూ వ్యవస్థ ఉంది, సర్వే కోసం సర్వే వ్యవస్థ ఉంది, రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఉంది, పంచాయతీ వ్యవస్థ ఉంది. దేనికోసం ఆ వ్యవస్థ చట్ట ప్రకారం రాజ్యాంగ పరిధిలో ఏర్పడి సిద్ధంగా ఉన్నప్పుడు ఏ రాజ్యాంగంలో ఏ ప్రొవిజన్కి సంబంధం లేకుండా ఈ వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేయడానికి ఒకటే ఒక కారణం. ఏమిటది, వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రజలకి చెప్పక్కర్లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది ఆన్ రికార్డు ఎవరికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కానీ మరో చట్టం కింద కానీ బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ఏర్పాటు అనేటువంటిది జరిగింది. అదే పంచాయతీ అయితే, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే, మరో డిపార్ట్మెంట్ అయితే చట్టం ప్రకారం వాళ్ళు సమాధానం చెప్పవలసి ఉంటుంది. వాళ్ళకి కొన్ని అధికారాలు ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. బట్ వాలంటీర్ వ్యవస్థకి ఏం చట్టం చేశారో ఆ చట్టంలో రూపొందించడం ఏమిటి, వాటి ప్రకారం వాళ్ళు పనిచేయాలంటే వాళ్ళకి సమాధానం అడిగేది ఎవరు, వాళ్ళు ఎవరికి రిపోర్టింగ్ చేస్తారు? ఈరోజు ట్రైనింగ్ అయ్యి ఎక్స్పీరియన్స్ ఉండి ఒక తహసీల్దార్ వచ్చి ఒక మండలంలోని ఉన్నటువంటి కొన్ని సమస్యలను అడ్రస్ చేసేటప్పుడు అతనితో సంబంధం లేకుండా ఒక వాలంటీర్ వెళ్ళి ఒక దగ్గర సబ్ డివిజన్స్ అని, ఒక దగ్గర సర్వే అని, ఇంకో దగ్గర మరొకటి అని వాళ్ళే చేసుకొని వచ్చేస్తే మరి ఇంత ట్రైనింగ్ అయ్యి చదువుకొని వీళ్ళు చట్టం ప్రకారం కష్టపడి పరీక్షలు రాసి వచ్చి ఇక్కడ వాళ్ళ జ్ఞానాన్ని వినియోగించకపోతే వాలంటీర్ వ్యవస్థ కింద వీళ్ళు పనిచేస్తే, ఆ సెక్రటరీల కింద తహసీల్దారులను ఆర్డీఓలు పనిచేస్తే ఇంకెందుకు కలెక్టర్లను కూడా వాళ్ళ కింద పెట్టేస్తే వాళ్ళు చెప్పింది వీళ్ళు చేసుకుపోతారు. చాలా తప్పుడు విధానం. దీని మీద ఇది వరకు మేము చెప్పున్నాం. అలాగే న్యాయవాదులు కూడా చాలామంది సీనియర్ అడ్వకేట్స్ చెప్పున్నారు. ఈరోజు సుప్రీంకోర్టు దృష్టికి కూడా వెళ్ళింది. అందువలన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఏదైనా మాటల్లో ఆయన చెప్పిన దాంట్లో కొంచెం ఎగ్జాజరేషన్ ఉంటే ఉండొచ్చు. చెప్పేటప్పుడు ఖచ్చితంగా అందరూ చట్టం ప్రకారం చెప్పగలగాలని రూల్ లేదు. సో అలాంటప్పుడు ఏదైనా మాట ఇటువైతే అయితే అయ్యి ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం,
డేటా దొంగిలింపబడ్డాదా ఉపయోగించబడ్డాదా అనేది పక్కన పెడితే డేటా వాలంటీర్ల చేతిలో ఉన్నది అనేది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే ఈరోజు మనం ఒక జెరాక్స్ షాప్కి వెళ్తామండి, ఒక డాక్యుమెంట్ జెరాక్స్ తీస్తాం, అది సేవ్ అయ్యి అతని సిస్టంలో ఉందో లేదో ఎవరికి తెలుస్తుందండి. ఒకవేళ డిలీట్ చేసినా కూడా రిట్రీవ్ చేసే అవకాశం ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు సైబర్ చట్టం, ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది. ఇలాంటి స్థాయిలో వాళ్ళు వేలుముద్ర ద్వారా లేకపోతే మరొకటి ద్వారా వాళ్ళు ఈ ఐరిష్ ఇన్ఫర్మేషన్ ఇలా రకరకాల సోర్సెస్ ద్వారా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు అది వాళ్ళ తాలూకా గ్యాడ్జెట్స్లో కానీ వాళ్ళ సిస్టంలో కానీ ఉన్నదా, అందులోంచి ట్రాన్స్ఫర్ అయ్యిందా, ట్రాన్స్ఫర్ అయితే వీటిలన్నిటికీ డేటాబేస్ ఎక్కడుంది, ఆ డేటాబేస్కి సంబంధించిన సెక్యూరిటీ ఎంత ఉంది, దానికి సరిపోయిన సైబర్ సెక్యూరిటీ ఉందా లేదా, దానికి సరిపోయినటువంటి యాంటీవైరస్ ప్రోగ్రామ్ వీళ్ళ దగ్గర ఉన్నదా లేదా, స్టోర్ చేసినటువంటి డేటాబేస్కి సంబంధించిన సర్వర్స్ ఎక్కడ పొందుపరిచారు, ఆ సర్వర్స్ని ప్రొటెక్ట్ చేసే సిస్టమ్ ఎక్కడ ఉంది, దీని అంతటికీ ఎక్కడ సమాధానం లేదు. అంటే ఇప్పుడు ఈ డేటాకి సెక్యూరిటీ లేనట్టే కదా. మరి డేటా సెక్యూరిటీ యాక్ట్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం చేసినప్పుడు ఆ చట్ట పరిధిలోకి రాని ఈ డేటాని ఎవరు దొంగిలిస్తున్నట్లు లెక్క, ఎవరు దేనికి ఉపయోగిస్తున్నట్లు లెక్క. అందువల్ల ఇది ఖచ్చితంగా చాలా ప్రశ్నార్థకమైన విషయమే కాకుండా ఇది చాలా వివాదాలకి దారితీస్తుంది. అంతేకాదు ఫ్యూచర్లో దీంతో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వలన, డేటా వలన తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి భూముల దగ్గర నుంచి ఆస్తుల దగ్గర నుంచి ఎన్నో రకాలైనటువంటి నేరాలు, ఆస్తులు కొల్లగొట్టడం అనేది కూడా జరుగుతుంది. ఇది భారీగా నేరాలు జరిగేటప్పుడు వాటిని ఎవరు చేస్తారని చెప్పట్లేదండి, మళ్ళీ చెప్తున్నాం, వాలంటీర్ని వాళ్ళ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయిన డేటా ఎక్కడ ఉంది, ఆ డేటాని ప్రొటెక్షన్ ఎలా చేస్తున్నారో, ఆ డేటాని ఇంకెవరైనా దొంగిలించి వాళ్ళు దీనిని దుర్వినియోగం చేస్తే భూముల దగ్గర నుంచి మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా సర్వనాశనమే, ప్రజలు చాలా కష్టాలు గురవుతారనే విషయం చెప్తున్నాం తప్ప వాలంటీర్లు ఏం చేశారు, వాలంటీర్లు దొంగతనం చేశారు అవి మేము మాట్లాడట్లేదండి. వాలంటీర్లు ఏం చేస్తారో అది ప్రభుత్వం చూసుకోవాలి, అది వాళ్ళ సమస్య. కానీ దొంగతనం అవ్వకుండా కాపాడగలిగే శక్తి మీకు ఉందా లేదా, దానికి ఏం ఏర్పాటు చేశారనేటువంటిది మేము అడుగుతున్నాం, ఫ్యూచర్లో ప్రశ్నిస్తాం. దీనికి చట్ట ప్రకారం కూడా మేము తగిన చర్యలు తీసుకొని ఇన్ఫర్మేషన్ ఎలా ప్రొటెక్ట్ చేశారనేటువంటి దానికి పూర్తి చర్యలకి మేము ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం.